कमर पे तेरी मेरा दिल फिसल गया రెడీ గుండండి क्या सीन है। ఊపుంది ఊపేస్తా బాబీ అసలు నువ్వు ఎప్పుడైనా వెనకనేం చూసుకున్నావా? వీలైతే ఒకసారి చూసుకో. చచ్చిపోతున్నాం ఇక్కడ. అయ్యి బాబోయ్, ఇంకేమైందిరా? మడతాడిపోయిందిరా బాబు. ఆ బ్లూటూత్ అమ్మాయిని లోపలికి రమ్మను, బ్రేక్ ఇద్దాం. సాయంత్రం గెస్ట్ హౌస్ బుక్ చేయి. పాప కారు పంపించు, వచ్చేస్తుంది. ఎవర్రా మీరంతా? మన కథకి మంచి లవ్ సీన్ దొరికింది. చెప్తే అర్థం కదా, నాకు వాడే ఇష్టం. ఎందుకు ఏంటి నువ్వు చెప్పేది? డిపార్ట్మెంట్ మొత్తం అతను రొమాంటిక్ కింగ్ అంటారు. వాళ్ళగా టెడ్డీ బియర్ కొనిచ్చినావా? వాళ్ళగా గిఫ్ట్లు ఇచ్చినావా? వాళ్ళగా డైరీ మిల్క్ ఇచ్చినావా? నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. డైరీ మిల్క్ ఇత్తనం ఉన్నట్ట, చాక్లెట్ ఇత్తనంలా ఉన్నట్ట, డ్రెస్సులు కొనిత్తనం ఇష్టం ఉన్నట్ట. అవును, లవ్ అంటే ఇచ్చిపుచ్చుకుడే. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? రికార్డు ఉందా? మరెందుకురా నీకు? మహా అంటే ఏమిచ్చినావు? డజన్ గాజులు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. మరేమి అని నన్ను ఎందుకు వేసినావు? నాకేం తెలుసు నీ దగ్గర పైసలు లేవని. డబ్బు 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 రే. వాడు నన్ను రాణిలా చూసుకుంటాడు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఆ ఏదో ఓవర్ యాక్షన్లే ఆపు. నువ్వు బోడి ఆటో. పెద్ద మాట అన్నాడు సరాడు. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. అయ్యో, ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు అర్థం కావట్లేదురా. గుంట మంచి పొంగు మీద ఉంది. ఏంటండి మోహన్ అలా కప్పేసుకున్నారు? నువ్వు హ్యాపీరా? అలా కప్పుకోకపోతే కనిపించేంత వరకు కన్నుల వరకైనా వస్తారు కదా మీ అబ్బాయిలు. ఏంటి ప్రపోజ్ చేద్దామని చూస్తున్నారా? ఏమన్నాడన్నా? అది నోటితో చెప్పేది కాదులే. ప్రపోజా? అదే మాట సంవత్సరం ముందు అడుగుంటే ఖచ్చితంగా చేసేవాడిని. ఎందుకు సంవత్సరమా? అప్పుడు నువ్వే ఇప్పుడు నువ్వే, అలా తేడా ఏమన్నా? అప్పుడు నాలో నేను, ఇప్పుడు నాలో తను. నీలో తనంటే ఆయనకంటే నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు. సరైన క్షణాన తహతహలాడే నా మనసుని అడుగుతాను ఎవరో చెబుతాను. ప్రవహించే గంగా అలల నా కనుల మొదట కనిపించే తన పురుల జనం. ఇప్పుడు తను ఎక్కడుంది? అదే తెలిస్తే ఇలా మీ పక్కన నుంచునేవాడిని కాదు. వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్నా. ఇటు తిరుగు. ఏమద్దబ్బా, ఇటు తిరుగు. సరితి ఎలా పెట్టాలో చెప్పు. అలా అడగండి, చెప్తాను. ఏం లేదబ్బా, నీ పై పేరు కింద నా కింది పేరు పెట్టి తర్వాత మ్యాటర్ ముందే తెలుసా నీకు? తమ్ముడు మా స్పీడ్గా ఉన్నాడు. ఛీ, అంబర్ వాసన వస్తాంది. వాసన వస్తుందా? లేకుంటే ఆల్సేసుకోవాలా? వద్దు, నాకు నీ ఒరిజినల్ ఫ్లేవర్ కావాలి. ఎవరైనా చూస్తే? అందుకే కదా నీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ ను బయట పెట్టింది. అటనా? నాకు తెలియదే. అవునా? అయితే దా. ఏంట్రా అట్టా చూస్తావు? ఈ రత్నాలు మనకే కాదురా, ఊరందరికి పెళ్ళమేరా.
తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. ఏడవనులేండి, మీరు నా లవర్ కదా అనొచ్చు. అసలు లవర్స్ చేసే ఒక్క పని కూడా మనం చేస్తలేం మేఘనా. అంటే ఎస్, లవర్స్ అంటే ఎట్లుండాలి? పార్క్ లో పోవాలి, ఫోన్లలో మాట్లాడుకోవాలి, వీడికి ఏం మందు పెట్టి మార్చేసావు గానీ థియేటర్ల కార్నర్ సీట్లలో ముద్దులు పెట్టుకోవాలి, తర్వాత ఓయో పోయి ఎందుకేనండి నేను మీతో మాట్లాడననేది? ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరు. నాకు ఇష్టం లేదని తెలిసి కూడా పదే పదే టాపిక్ తీసుకొస్తారు. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదు. ఎంత వచ్చింది? నీకెట్టొచ్చింది? నాకు అర్థం కాలేదు సార్. నాకు 90, నీకు? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏంటి పోయిందా? నీ మొహం 80 కాదు 86% తో పాస్ అయ్యా. పాస్ అయ్యావా? 86%? ఏంటి మమ్మీ ఎవడీడు? అదేంట్రా అలా హక్ చేసుకున్నావు? ఏమో నాకు తెలీదు, ఇలా హ్యాపీనెస్ చేసేసుకున్నా. మంచి మంచి కట్టుబాట్లు సార్. మనం ఇంకా 10th క్లాస్లే, దీనికి చాలా టైం ఉంది. ఇది పెద్ద దేశముదురు, దీని పొగరనసాలి. సరే, ఇది మా మమ్మీకి చెప్పాలి. ఇది నా లైఫ్ టైం అచీవ్మెంట్. మా మమ్మీతో షేర్ చేసుకోవాలి కదా. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. నా లైఫ్ టైం అచీవ్మెంట్ కూడా. సరే రాహుల్, రేపు ఈవినింగ్ ఇదే టైంకి ఇక్కడ కలుస్తా, ఓకేనా? ఓకే బాయ్. బాయ్. ఓకే ఓకే. బ్యాక్ కేక. అడే అమ్మా, ఏం తిప్పుతున్నాయి నడుము, ఘాట్ రోడ్ లో గాడి తిప్పినట్టు. ఇచ్చుకొచ్చేనా వివరాలు కనుక్కో. సూపర్ బ్రూస్లీ, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్. అవును, మా అమ్మాయిల కంటే మీ మీద నమ్మకం రావడానికి టైం కావాలి, మరి మీకెందుకు టైం? నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. మీరు మమ్మల్ని వదిలేసి దొబ్బేసిన తర్వాత అర్జున్ రెడ్డిలా బాటిల్స్ తాగేసి లివర్ లో దొబ్బెట్టుకోకుండా ఉండడానికి టైం కావాలి. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మీతో రిలేషన్ లో ఉన్నప్పుడు మిమ్మల్ని మేపడానికి అక్కడికి ఇక్కడికి తిప్పి చెత్త అంతా తిని ఇలా ఆయన బాడీని ఫిట్నెస్ లోకి మార్చుకోవాలి కదా, మరి అందుకు టైం కావాలి. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. మీకేంటి, ఎవడో ఒకటి తగిలే ఉంటాడు, బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. బ్యాకప్ లేకుండా బ్రేకప్ చెప్పరు కదా మీ అమ్మాయిలు. అట్టయినట్టుంది, మండుతున్నట్టుంది. అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా? ఇట్స్ ఎ క్రైమ్. పాటలుగా చూస్తే ఇది కూడా బానే ఉంది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్. Hey, y'all, come look at this. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. నేను అడ్వాన్స్ తప్ప అడ్వాంటేజ్ తీసుకోనండి. వెళ్ళి టవల్ తీసుకొస్తా. మ్యాటర్ ముందే తెలుసా నీకు? ఓడిపోద్ది.
అమ్మని ప్యాంట్ వేసుకుంటే మర్చిపోయావా? షటప్. డ్రెస్సే అంత. దీని పిక్కలు చూసావు భయ్యా? ఎన్ని కొండలెక్కితే మనకి ఇలా వస్తాయి? పిక్కలు మంచి గట్టిగా ఉన్నాయి. మాకు తెలుసులేరా. అయ్యి బాబోయ్, ఇంకేమైందిరా? మడతాడిపోయిందిరా బాబు. గుండెల మీద గుద్దిందిగా. అదేం బండి అన్నాయ్? కత్తర్లో హెత్తరని కొత్త బండి, జపాన్ కంపెనీ. ఏంట్రా అంత కాన్సన్ట్రేషన్ తో చూస్తున్నారు? మేము చూడడం లేదు, వాళ్ళే చూపిస్తున్నారు. మీ చెత్త జుట్లు వదిలేశారు, బట్టలు వదిలేశారు, సంప్రదాయాలు వదిలేశారు. మాకు తెలుసులేరా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.